మేము మంచి సుఖముతోను, మంచి వైభోగముతోను, మంచి ఐశ్వర్యముతోను, మంచి ఆశీర్వాదములతోను మేము దేవదారు మానటువంటి గృహములో నిలిచి ఉండుట, మేము ఇక్కడ నిలిచి ఉన్నాం. నిమిచ్చినటువంటి కృపను బట్టి, నిమిచ్చినటువంటి దీవెనలను బట్టి, నిమిచ్చినటువంటి ఆశీర్వాదాలను బట్టి మేము ఉన్నాము. కానీ మాకు ఎదురుగా నీ సన్నిధి కనబడుతుంది. అయితే నీ సన్నిధికి వెళ్ళి మేము నిన్ను ఆరాధించేటువంటి వారిగా ఉన్నాం. మేము మాత్రం ఇలాంటి పరిస్థితిలో ఉన్నాము. ఇలాంటి పరిస్థితిలో ఉండటకు కారణం ఎవరు? నీవు మాత్రమే కదా తండ్రి. మమ్మల్ని ఈ పరిస్థితిలో ఉంచావు, మమ్మల్ని విలువైనటువంటి స్థితిలో నిలబెట్టావు. నీవు మాత్రము నలుగగొట్టబడ్డావు, నీవు మాత్రము శ్రమపడ్డావు, నీవు మాత్రము ఆకలి అన్నావు, నీవు మాత్రము దాహం అన్నావు. కానీ నీవు ఎక్కడ ఉన్నావో అక్కడనే ఉన్నావు. నేను ఎక్కడ ఉండాలో ఇక్కడ ఉన్నాను. ఇక్కడ నుండి నిన్ను చూస్తున్నాను, ఇక్కడ నుండి నీ సన్నిధిని చూస్తున్నాను, ఇక్కడ నుండి నీ మందిరమును చూస్తున్నాను, ఇక్కడ నుండి నిన్ను చూస్తూ నన్ను ఇక్కడ పెట్టావు, నీవు అక్కడ ఉన్నావు కదయ్యా. ఇది నా జీవితంలో సరైనటువంటి. నీవు నన్ను దీవించావు, నీవు నన్ను ఆశీర్వదించావు. నీవు నన్ను ఆశీర్వదిస్తే నేను ఉన్నటువంటి పరిస్థితిలో నిన్ను మాత్రమే ఎక్కడ పెట్టాను? అప్పటికి మాత్రమే దేవా నన్ను కాపాడు, అప్పటికి మాత్రమే దేవా నన్ను కనికరించు, అప్పటికి మాత్రమే దేవా నా కుటుంబాన్ని ఆదుకో. ఆ తరువాత ఎక్కడ ఉన్నది దేవుని యొక్క మందసము? డేరాలో. ఎక్కడ ఉన్నావు నీవు? నీవు నీ గృహంలో ఉన్నావు. కానీ నీకై మేలు చేసినటువంటి దేవుని మాత్రము పక్కన పెట్టాం. రెండవ విషయము మనం జ్ఞాపకం చేసుకుందాం. అదే 17వ అధ్యాయము 2వ విషయము. ఎప్పుడైతే ప్రియ సహోదరుల మనలో ఈ ఆలోచన వస్తుందో చూద్దాం. అదే 2వ అధ్యాయము 2వ వచనము కంటిన్యూ 3వ వచనము. నాతాను యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకు తోచినదంతా నెరవేర్చుమనెను. ఇప్పుడు ఈ యొక్క దావీదు గారు ఒక ఆలోచనను బట్టి ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు మనకు మేలు కలిగింది అంటే, ఇప్పుడు మనము మేలు పొందాము అంటే ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? దైవజనుడి దగ్గరికి వెళ్ళాలి. దైవజనుడి దగ్గరికి వెళ్ళి దైవజనుడితో కలిసి అయ్యా ఇదిగో మీరు చేసిన ప్రార్థనను బట్టి నేను మేలు పొందుకున్నాను, కానీ నేను ఈ స్థితిలో ఉన్నాను, దేవుడు ఆ స్థితిలో ఉన్నాడు అని మనము దైవజనుడి దగ్గరికి వెళ్ళాలి. మనము దైవజనుడిని పట్టించుకోవాలి. మనకు మేలు కలిగితే మనమే ఆశీర్వదించబడ్డాము అనుకుంటాము. కానీ మనము ఎప్పుడైతే ఆశీర్వదించబడతామో వెంటనే మనము చేయవలసినటువంటి పని ఏమిటో తెలిసిన? మన దైవజనుడి దగ్గరికి మనం వెళ్ళాలి. అప్పుడు దైవజనుడి నుండి కొన్ని ఆలోచనలు మనము తీసుకోవాలి. అప్పుడు దైవజనుడు ఏమన్నాడు? నీవు ఆలోచన చేసిన విధముగా నీవు చేయము. అప్పుడు దేవుడు నాతాను ప్రవక్త దగ్గరికి వెళ్ళి అప్పుడు నాతాను ప్రవక్తతో అంటాడు. చూద్దాము కింద. ఆ రాత్రి 5 నీవు పోయి నా సేవకుడకు దావీదుతో ఇట్లనుము, యెహోవా నీకు ఆజ్ఞ ఇచ్చినదేమనగా నాకు నివాసముగా ఒక మందిరమును కట్టుదువా? ఐగుప్తులో నుండి ఇశ్రాయేలులను రప్పించిన నాటి నుండి నేటి వరకు మందిరములో నివసింపక డేరాలోను గుడారములోను నివసించుచు సంచరించితిని. నీవు
నా సేవకుడైనటువంటి దావీదు దగ్గరికి వెళ్ళు, ఒక విషయం జ్ఞాపకం చెయ్యి. ఐగుప్తులో నుండి రప్పించినప్పటి నుంచి ఇంతవరకు మీరు ఏం చేస్తూ ఉన్నారు? నేను మీకోసం ఏం చేశాను? ఇదిగో గడిచినటువంటి మాసంలో, ఇదిగో మన మధ్యలో ఉంటున్నటువంటి ఈ కుటుంబంలో హెచ్చరించిన వాక్యము వివరిస్తూ ఉన్నాను. లేదా ఇక్కడ కూర్చున్నటువంటి మీరు, దేవుడు ఏదైనా మీ యొక్క గృహంలో, మీ యొక్క స్థితిలో దేవుడు ఏదైనా మేలు చేసి ఉంటే దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇన్ని దినములు నేను ఐగుప్తు పట్టణంలో ఉన్నటువంటి బానిసత్వంలో ఉన్నటువంటి వీరిని అక్కడి నుంచి విడిపించి ఉన్నతమైనటువంటి స్థితికి నేను నడిపించాను. వీరిని విడిపించుటకు, వీరి యొక్క మూలుగులు, వీరి యొక్క ఏడుపులు, వీరి యొక్క గోలలు అన్నీ కూడా విన్నాను. అయితే నేను మర్చిపోలేదు, వీరిని అక్కడ నుంచి క్షేమకరంగా నడిపించాను. అయితే ఎప్పటి నుంచి అయితే నేను వీరిని బానిసత్వంలో నుంచి విడిపించానో అప్పటి నుంచి నా నివాసం ఏమిటంట? డేరాలో గుడారం. నీ తల్లి గర్భంలో నుంచి నిన్ను ఈ లోకంలో పరిచయం చేసినటువంటి దేవాది దేవుడు, యవ్వన ప్రాయంలో నీకు కావలసినటువంటి అవసరతలు కలగజేసినటువంటి వాడు, గృహము కట్టుటకు నీకు సహాయం చేసినటువంటి వాడు, ఈ స్థితిలో ఉండుటకు నిన్ను పోషించినటువంటి వాడు ఎక్కడ ఉన్నాడు? గుడారంలో ఉన్నాడు. నీవు మాత్రము ఐశ్వర్యములో ఉన్నావు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీకు మాట్లాడుతున్నటువంటి మాట. ఇన్ని సంవత్సరాలు నీకు కావలసిన అన్ని ఇచ్చాను, ఇన్ని సంవత్సరాలు నేను ఆదరించాను, ఇన్ని సంవత్సరాలు నేను ఆస్వాదించాను, ఇన్ని సంవత్సరాలు నేను ప్రేమించాను, ఇన్ని సంవత్సరాలు నీ కోసం నా రక్తమును కార్చాను, నీ కోసం నా శరీరమును గాయపరచబడ్డాను. కానీ నీవు మాత్రము నన్ను ఎక్కడ ఉంచాలో అక్కడనే ఉంచేశావు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు చేసినటువంటి మేలును బట్టి ఇది మన ప్రార్థన పెట్టించుట కాదు, కానీ ఇది మన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట కాదు, కానీ జీవిత కాలమంతయు నా ప్రభువును గణపరచాలనేటువంటి ఆలోచన కలిగి ఉండాలి. అలాగే కింద చూద్దాం, ఇశ్రాయేలీయులతో కూడా 8 చదవండి. కాబట్టి నీవు నా సేవకుడకు దావీదుతో ఇలాగు చెప్పుము, సైన్యములకు అధిపతియగు యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దావీదు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. దావీదులో ఒక ఆలోచన పుట్టి ఉంది. దావీదులో ఆలోచన ఏమున్నది? నేనైతే దేవదారు మ్రాణితో నిర్మించుకున్నటువంటి గృహంలో నేను ఉన్నాను, కానీ నా దేవుని మందసము మాత్రము డేరాలో ఉన్నది అని ఆలోచన కలిగినప్పుడు, ఆలోచనను బట్టి ఎక్కడికి వెళ్ళాడు దావీదు? నాతాను ప్రవక్తను పిలువనంపించి నాతాను ప్రవక్తకు తెలియపరిచాడు. అయ్యా, నా హృదయములో, నా మనస్సులో ఉన్నటువంటి ఆలోచన. ఇప్పుడు మనం ఆలోచన చేద్దామా? ఇప్పుడు నువ్వు ఏదన్నా చేయాలి, ఏదన్నా దేవుడు నీలో జరిగించాడు అంటే నువ్వు ఎవరిని మధ్యలో ఉంచుకోవాలి? దైవజనుని. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దైవజనుని మధ్యలో ఉంచుకోవాలి. దైవజనునికి విలువ ఇవ్వాలి. దైవజనుని ప్రేమించాలి. నీకు కలుగుతున్నటువంటి ప్రతి ఒక్క విషయంలో దైవజనునితో కలిసి నువ్వు దేవుణ్ణి ఆరాధించాలి. ఇప్పుడు చూడండి, ఒకవేళ దైవజనుని మధ్యలో పెట్టుకోకుండా దావీదు అంతటా దావీదే సొంతంగా చేసి ఉంటే దావీదు పరిస్థితి దావీదుకు తెలిసేదా? ఇప్పుడు చూద్దాం మన పరిస్థితి. మనము ఏ పరిస్థితిలో ఎలా ఉన్నాం? కొంత పెద్దవారి అయిపోతే మనము దేవుణ్ణి మర్చిపోతాం. ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళిపోతే దేవుణ్ణి మర్చిపోయేటువంటి వారు అనేకులు ఉన్నారు.
ఇలా ఉన్న జీవితాన్ని ఇలా నిలబెట్టారు అని మనము జ్ఞాపకం చేసుకునే వారిగా ఉన్నారా? ఇప్పుడు కంటున్నాం. గొర్రెల కాపులో నున్న నిన్ను గొర్రెల కాపులో ఉన్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలీయులను నా జనుల మీద అధిపతిగా నియమించితిని. హల్లెలూయా. ఎక్కడ నుండి తీశాడంట? గొర్రెల కాపులో గొర్రెలను కాపు గడిచినటువంటి మాస